త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. जबरदस्त खतरनाक कॉमेडी शो। Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatternak Comedy Show. Alright, so mana Zabardast episode ready ga undi kabatti let's welcome our Zabardast judges. Please put your hands together to welcome Indraja garu and Nag Babu garu. తన పెళ్లి కోసం వెళ్ళిన రామ్ ప్రసాద్ వేరే వాళ్ళకి పెళ్లి చేయాల్సి వచ్చిందంట. ఇంతకీ ఆ పెళ్లి ఏంటి, ఆ కథ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. హరిత 5 years లవ్ చేసుకుంటున్నాం. పెళ్లి ఎప్పుడు? ఏమంటే మా అమ్మ అంటావు. ఇప్పుడు మన అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి మీ అమ్మని ఒప్పించి త్వరగా పెళ్లి చేసుకోవాలి. సరే మా ఇంటికి వెళ్దాం రా. మరి మీ ఇంటికి వెళ్దాం పద. ఏంటి ఇక్కడ రివర్స్ జరుగుతుంది? మెషిన్ కన్నా ఆయన అదే మెషిన్ లో కుట్టట్లా ఊపుతున్నారు. అమ్మా కాలేజీ నుంచి అప్పుడే వచ్చేసావమ్మా? వచ్చేసానమ్మా. అమ్మా ప్రసాద్ అని. బాబు నమస్తే. బాబు నమస్తే అమ్మా. ఏం లేదండి, నేను మీ కూతురు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అబ్బా, నీ నాన్న నన్ను నీ చేతిలో పెట్టి ఆయన పోయిన తర్వాత నేను నా సుఖాలన్నీ పక్కన పెట్టి మిషన్ కుట్టి నీకు వేలకు వేలు డబ్బులు పెట్టి నేను మిషన్ కుట్టి నా యవ్వనాన్నంతా పక్కన పెట్టి నేను మిషన్ కుట్టి ఇప్పుడు నన్ను ఒంటరిదాలు చేసి వెళ్ళిపోయావా? మా నాన్నకు ఒక మాట ఇచ్చాను ప్రసాద్. ఏం మాట ఇచ్చావు? మా అమ్మకి పెళ్లి చేసిన తర్వాత మరి నేను పెళ్లి చేసుకుంటానని మా నాన్నకి మాట ఇచ్చాను. మీ అమ్మకి పెళ్లి చేయాలి, మనం అంతవరకు మనం పెళ్లి చేసుకోమా? ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. బాబు పెళ్ళంటే లేదు, పెళ్లి చేసుకుని శోభనం చేసుకోవడానికి అనుకున్నావా? నేను పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళడానికి అనుకుంటున్నావా? నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కండానికి అనుకుంటున్నావా? ఒక తోడు కోసం పెళ్లి చేసుకుంటున్నాను బాబు. మీకు సంబంధం చేసి మీకు పెళ్లి చేసిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం. మీరు ఎక్కువ ఓవరాక్షన్ చేయదు బాబు. ఆగు. హలో, ఓల్డేజ్ హోమ్. ఓల్డేజ్ హోమ్ ఇప్పుడు ఎందుకు? లేకపోతే వేరే దొరికి ఫోన్ చేస్తావా? మొన్న ఫ్రూట్స్ పందడానికి వచ్చినాడు సత్యనారాయణ ఉన్నాడు కదా, చచ్చిపోయాడా? ఇంకా ఒక 4-5 సంవత్సరాలు బతికాడు ఉన్నాడా? కృష్ణాలో ఉన్నారా? కొంచెం కళ్ళు కనిపించాలు ఆ ఏమైనా ఆ ముసలాడికి సూదోదారం ఎక్కిస్తాడు, మిషన్ కుట్టుకుంటా తోడుంటే సరిపోతాయా? ఆయన పంపించు. ఇగో పెళ్లి కొడుకు వస్తున్నాడు, నీకు సంబంధం చూశాను, అబ్బాయి వస్తున్నాడు, రెడీ అవ్వు. ఏంటి పెళ్లి కొడుకు వస్తున్నాడు? మామూలుగా రావచ్చు కదా, అట్టగా ఉంటది. ఏమయ్యా నీకేం చెప్పాను? కనీసం 4-5 సంవత్సరాలు బతికడం చెప్పాను. 1 year పోయిలా ఉన్నాడు. స్కిట్ అయ్యేలాగా పోయిలా ఉన్నాడు. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే. కొంచెం షేకింగ్ ఆపుతారా? అమ్మాయి వస్తే చూడడానికి. ఇవి ఆగవండి, ఎవరైనా ఆపాలి. ఆపడం కాదు కానీ పాకెట్లో చేయి పెట్టుకోండి. ఏ అబ్బాయి చెడ్రా. మామయ్య గారు అబ్బాయి రాలేదా? నీ ఎంకమ్మా, ఈడే పెళ్లి కొడుకు. ఈడు పెళ్లి
కొడుకు నీళ్ళు చేసుకోవడం ఏంటి? ఈయనే చేసుకోవాలి మనం కురోడ్ అవుతాడు లేకపోతే ముందు ఓ పని మాట్లాడు ఫస్ట్. డబ్బులు ఏదో చూద్దాం, మంచి డబ్బున్నాడు. మీరేనా పెళ్లి కొడుకు? మీకు ఏ హీరో అంటే ఇష్టం? చిత్తూరు నాగయ్య. హీరోయిన్ లో కన్నాంబ. ఏమ్మా? కన్నాంబ. ఇది ఈ కాలంలో అంటాడు కదా. నీరు మాత్రం మంచిగా లేదు, పోయే కాలమే. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ జాబ్, నాకు 5,000 సాలరీ. ఏంటి గవర్నమెంట్ జాబ్ 5,000? ఏం చేస్తారేంటి? 5,000 పింఛన్ వస్తుంది గవర్నమెంట్ది. పాట ఎక్కువ వయసులో నీకు పెళ్లి అవసరం ఏంట్రా? మన ఊటికి పోతావంటే నువ్వు కూడా పాటికే పోయేది. అల్లుడు అసలు చచ్చిపోయేలాగా ఉన్నాడు. లోపలికి రెడీ ఇంకో సంబంధం చూస్తా. అమ్మ రావే, నిన్ను రెడీ చేస్తా. హలో అల్లుడు మంచి సంబంధం చూడు. నువ్వు వెళ్ళే నీ ఎంకమ్మ. అడ్రస్ సార్ వచ్చేసాను సార్. చూసాను సార్ మీ ప్రొఫైల్. సెకండ్ మ్యారేజ్ అయినా పర్లేదు అన్నారు కదా. అవును సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ సార్. శాలరీ ఎంతో? జీతం 90 చిల్లర. ఖర్చు రూపాయి ఎంత మిగులుతుంది? చిల్లర మిగులుతుంది. అయితే మీరు సాఫ్ట్వేర్ రండి. ఏ ప్రసాద్ రండి రండి, అబ్బాయి వచ్చాడు. అసలు ఫస్ట్ హస్బెండ్ ఏమయ్యాడు సార్? వయసు అయిపోయాడండి. ఇంత చిన్న అమ్మాయికి వయసు ఎలా ఇచ్చారు సార్? ఏ పెళ్లి కూతురు కదా అది. నేను పండులాంటి అమ్మాయి అడిగాను, పండు ముసలిది కాదు. దాన్ని ఎలా వేసుకుంటాను నేను? పెళ్లి చేసుకుంటే రేపు ఇంట్లో దీపం పెడతా సార్. సార్ అది పోతే దాని తలపైన దీపం నేను పెట్టాలి సార్. నాకు సంబంధం ఎవరికి పెడతావురా దీపం? ఎవరికి పెడతావురా? ఏ ఉద్యోగం? సాఫ్ట్వేర్ ఉద్యోగం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత నెల వచ్చిన తర్వాత 10 పైసలు కూడా మీ దగ్గర మెలగోరా. మీ అమ్మకి ఎలాగైతే పెళ్లి చేయలేం గానీ మీ అమ్మ గెటప్ మారుద్దాం మొత్తం. మొత్తానికి మీ అమ్మని ఏదో మేకప్ చేసి మేనేజ్ చేసాం. ఆడెవడో కుజుదోషం ఉందంటే ఆడికి అర్జెంట్ పిల్ల అవ్వాలట. ఆడికి చేసేద్దాం. అదేనా? సరే ప్రసాద్. అత్తయ్య గారు రండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఇప్పుడు వచ్చే అబ్బాయి కుజుదోషం అట. వాడికి ఎలాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. కాకపోతే వాడికి ఏం చెప్పింది తెలుసా? అమ్మాయి వయసు జస్ట్ 28 సంవత్సరాలు చెప్పాం. ఇప్పుడు ఏం తెలుసా? ఇది మీ అక్క, నువ్వు చెల్లి. అలాగా బావా? అలాగా బావా? అబ్బాయి వస్తున్నాడు, ఆగు. ఈడు కరెక్ట్. చేసుకుంటాడు కూడా. మీ కుజుదోషం మీదే కదా? ఈడికి సర్వదోషాలు ఉన్నాయి. అమ్మ ఇది కాదు, మీకు మచ్చ ఉన్నాడు కదా? అవును. అదో అక్కడ ఉంది. ఏమ్మా ఆ మచ్చ చూపించు. సౌందర్య లహరి. ఏం మచ్చ? నాకు ఇది ఓకే, భలేగా ఉంది. నాకు అసలు పిచ్చి దోషం. ఇవిడేంటి పుసం ఏంటి అలా? అది భుజదోషం. దానికి బుద్ధదోషం. సరే మీరు పెళ్లి చేసుకుంటారా? అమ్మ ఇప్పుడే చేసేసుకోండి. నేను కాలేజీ తీసుకొస్తా. లక్ష్మమ్మ గారు, లక్ష్మమ్మ గారు. అమ్మో ఈడేంటి ఇప్పుడు వచ్చాడు? ఎవడాడు? మా అమ్మకి నెల నెల పింఛన్ ఇచ్చాడు. దొరికిపోతామే ఎలాగా? ఏంటి తొందరగా వచ్చేవాడు, ఇంత లేట్ గా వచ్చావే? నువ్వు ఇప్పుడు ముసలిదానం కాదు, అమ్మాయివి. అర్థమైందా? ఏమండి లక్ష్మమ్మ గారు లేరా? మా మమ్మీ లేరండి, బయటికి వెళ్ళారు యాత్రలకని. ఆవిడ వస్తే పింఛన్ ఇవ్వాలండి, ప్రింట్ వేస్తే. నేను వాళ్ళ చిన్న అమ్మాయినండి, నేనేసిన సెట్ అయిపోద్ది. ఎక్కడ పెట్టు. అదిగో చూసారా? అదేంటి లక్ష్మమ్మతో మ్యాచ్ అయింది ఫింగర్ ప్రింట్? అదేంటి అలా ఫింగర్ ప్రింట్ దీనికి ఎలా మ్యాచ్ అయింది? పోలికలు, తల్లి పోలికలు కూతురుకు వస్తాయి కదా. అవును. నేను గిలిముతలు కూడా వచ్చేసి యాస్టీజ్. బావా నీకేమన్నా అవసరం? వద్దు, నన్ను బావాని పిలద్దు. ఆ తాళేది కట్టేసి ఎక్కడే? కకృతిగా నీడు. బావా నన్ను ఆశీర్వదించు బావా. లగలే వాగు. ఈ 3వ తరగతి అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం. మా ఇంట్లో పించుకొస్తాను, ఓకేనా? వెళ్ళి చావండి. అల్లుడు దొరికిపోకుండా చూసుకో ముందు. ఆ ఫుడ్స్ అయి పంపించు. ఆఫ్టర్ 1 వీక్. అరితా ప్రసాద్ 3 రాత్రులు అన్నారు. 1 వీక్ తర్వాత వచ్చా పనులు చూసుకొని. మీ అమ్మని పిలిస్తే మనం పెళ్లి చేసుకుందాం. వాళ్ళు రూమ్ లోకి వెళ్ళి వారం అయింది, ఇప్పుడు వరకు బయటికి రాలా. ఏంటి ఆ 3 nights వెళ్ళి ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. చచ్చిపోయిందేమో చూడే ఒకసారి. చెల్లి
మేము హనీమూన్కి వెళ్దాం అనుకుంటున్నాం. హనీమూన్ గా నువ్వేమన్నావు? పెళ్లి చాలు తోడు చాలు అన్నావు. ఫస్ట్ డేట్ అవసరం ఫస్ట్ డేట్ అయింది, ఇప్పుడు హనీమూన్ అంటాడు. ఫస్ట్ నైట్ అప్పుడు మాట తీసుకున్నాడు, హనీమూన్కి వెళ్ళి వచ్చేద్దాం ఈ ఒక్కసారిగా అన్నాడు. మరి మా పెళ్లి అబ్బా మీ నాన్న నా చేతిలో పెట్టి నేను బిసలు కొట్టి హనీమూన్కి ఓకే అన్నాడు. 1 month అన్నావు, 2 months తర్వాత వచ్చాను. మీ అమ్మాయి పిలు. ఇంకా రాలేదు ప్రశాంత్. ఏం చేస్తున్నాడు దాంతో? ఆ చెలికి గడ్డగట్టేసిందంటవా? నమస్తే అండి. నమస్తే. ఎందుకే సిగ్గుపడతావు? ఇట్రా. చెప్పేంటి గుడ్ న్యూస్ ఇంకా. ఫస్ట్ నైట్ అయిపోయింది, హనీమూన్ అయిపోయింది, ఇప్పుడు మా పెళ్లి చెయ్యి. పెళ్లి ఏంటి ఏమైంది? అదేనా? 3వ నెల. దాంతో ఎస్. నేను ఇలా కాదే, నాకేం మాట ఇచ్చావు? నాకు హనీమూన్ అవసరం లేదు, నాకు ఫస్ట్ నైట్ అవసరం లేదు, నాకు పిల్లలు అవసరం లేదు, ఇప్పుడు అన్ని నువ్వే చేసుకున్నావు, నాకు మాత్రం పెళ్లి చేయలేదు. నీకు ఇలా కాదు రే చిల్లరా. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? అది ముసలిది, ఆ? అది వాళ్ళ అమ్మ, నాకు అత్త కాదు. మేకప్ వేసి మేనేజ్ చేసి నీకు మోసం చేసి పెళ్లి చేసాం మేము. నాకు ఈ విషయం ఇప్పుడు దాకా తెలియలేదు. నాకు అది వద్దు ఇది వద్దు, నీ సంబంధం వద్దు. నేను ఉత్తరాంధ్ర కూడా కాదండి. అల్లుడు ఎంత ఎంజాయ్ చేస్తావు. ఏంటి ఈ వయసులో మీ అమ్మకి? నాకేం అర్థం అవట్లేదు. నేను డాక్టర్తో మాట్లాడుతాను బా. ఆఫ్టర్ 1 year నీకు తోడు కావాలన్నావు, ఈ పాప దొరికింది, తోడు బాగా చూసుకో. ఇప్పటికైనా పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుంటాం. అవునమ్మా మేము పెళ్లి చేసుకుంటాం. కాదమ్మా, దీన్ని ఎలాగైనా మీ చెల్లిని దీన్ని కూడా ఒక దారి చేయి తల్లి. ఇప్పుడు దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. అవును బాబు. అంతేనా? ఆఫ్టర్ 20 years తర్వాత కలుద్దాం, ఓకేనా? ఆఫ్టర్ 20 years. హరిత, ప్రశాంత్ మీ అమ్మ కూడా పోయింది, ఇంక ఇప్పుడేందుకు పెళ్లి చేసుకుందాం. పోతూ పోతూ మీ నాన్న నా చేతిలో పెట్టి నేను మిషన్ కుట్టి నా సుఖాలన్నీ పక్కన పెట్టి ఫోటోలో కూడా మనం ఏదిస్తుంది కదా ఇది. మీ చెల్లి ఎక్కడ ఉంది? చెల్లి అక్క వస్తున్నా. ఏంటక్క? ఇదిగోండి మా చెల్లి. ముందు దానికి పెళ్లి చేశాక మన పెళ్లి. అయితే దాన్నే పెళ్లి చేసుకుంటాను రా. వెళ్ళి మీ అమ్మను ఇద్దరు కలిసి మెసులు కొట్టుకోండి, పద పోదాం. తమలేమో అదిరిపాయ, తమలేమో అదిరిపాయ, తమలేమో అదిరిపాయ, తుంకెతే దేవరాయ. సో నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? గుడ్, చాలా బాగుంది రాంప్రసాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి కంటెంట్ బాగా చేసావు. రాజు చాలా బాగా చేశాడు, ఆడు దొరబాబు బాగా చేశాడు, మిగతా అందరూ చాలా బాగా చేశారు. నీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది స్కిట్. థ్యాంక్ యూ సార్. ఎండింగ్ కూడా స్టార్ట్ నీట్ గా వెళ్ళింది స్కిట్. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. సూపర్బ్ ఎంటర్టైనింగ్ స్కిట్. అండ్ సార్ చెప్పినట్టు ఆ ఫ్లో అంతా ఒక ఎత్తు, ఫినిషింగ్ మీరు ఇచ్చింది ఒక ఎత్తు. నిజంగా చాలా బాగా ఫినిష్ చేశారనమాట. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆటో రాంప్రసాద్. నాకు తెలుసు నువ్వు కూడా ఇలాంటి ప్రామిస్ తీసుకున్నావు, అందుకే పోరా, వెళ్ళు. నేమ్ ఒక్కరికి, ఫేమ్ ఒక్కరికి, కానీ వాటి వల్ల వచ్చే ఫన్ మన అందరికి అంటూ ఒక మూవీ షూటింగ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇది నా మొదటి సినిమా, చాలా జాగ్రత్తగా చేయాలి. అసలే ఈ హీరో ఎవరనుకున్నావు? మన రోలింగ్ స్టార్. వావ్, రోలింగ్ స్టారా? ఆ, హీరో గారికి నన్ను కూడా పరిచయం చేయన్నయ్యా. ఖచ్చితంగా పరిచయం చేస్తా. హీరో గారు కాస్త బలిసినట్టున్నారు. అంతా ఓకేనా? అంత ఓకే సార్. ఎవరి కొత్త కుర్రోడు? నా మేనల్లుడు. ఎర్రగా బుర్రగా బానే ఉన్నాడు. అందుకే ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని తీసుకొచ్చానండి. ఏమైనా అవకాశాలు వచ్చాయి? వచ్చాయండి, హీరోగా చేయబోతున్నాడు త్వరలో. సినిమా పేరు? పల్లె పల్లె అని. పేరేంటో? నా పేరు బొమ్మిడి గురునాథం సార్. బొమ్మిడి గారు ఫస్ట్ తాత క్యారెక్టర్ ఏంటి, తర్వాత మెల్లమెల్లగా మీరు హీరో అవ్వచ్చు. అన్నయ్య, హీరో అవ్వబోతున్నాను, తాతయ్య క్యారెక్టర్ అంటే తొక్కేస్తున్నాడు. నమస్కారం హీరో గారు, బాగున్నారా? ఎక్కడో చూసినట్టుంది.
మన ఇద్దరం కలిసి రుణానుబంధం సినిమా చేసినాం. ఏ జానకి బాగున్నావు ఏంటి ఎందుకు వచ్చావు? ఈ సినిమాలో మా అమ్మాయే హీరోయిన్. పాప బాగుంది, ముద్దుగా బొద్దుగా ఇలా ఉండాలి. సీన్ సెట్ చెప్పండి డైరెక్టర్ గారు. ఫస్ట్ సీన్ వచ్చేసి సెంటిమెంట్ సీన్ సార్. అద్భుతంగా చేస్తాం. మీరు పండిస్తారని నాకు తెలుసు సార్. రోలింగ్. చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. నీ అమ్మ నా అమ్మ ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఇది హీరోని డామినేట్ చేసేద్దామనా? లేదండి. ఎక్కడ తీసుకొచ్చారు ఇలాంటి ఆర్టిస్టుల్ని? అమ్మా కొద్దిగా తగ్గించు. అత్తయ్య చనిపోయింది అంటే యాక్షన్. బావా మీ అమ్మ చనిపోయింది బావా. అబ్బా అద్భుతం. సూపర్ సార్, సూపర్. నెక్స్ట్ ఏంటి? సార్ హీరోయిన్ తో చిన్నపాటి సాంగ్ ఓకేనా? రెడీ. అబ్బో నేరేడు పళ్ళు, అబ్బో నేరేడు పళ్ళు, అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు. చచ్చిపోతుంది సార్. ఇంద్రజ గారు ఆల్మోస్ట్ గుండె ఆగిపోయింది అక్కడ. హీరో గారు రాబోతున్నారు. రోలింగ్ స్టార్. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఏమండి బొమ్మిడి గారు మన సినిమా ఆడింది ఫిక్స్ ఆడు తాత క్యారెక్టర్కి. ఏ ముహూర్తాన మీకు తాతయ్యగా యాక్ట్ చేశాను? అన్ని సినిమాల్లోనూ తాతయ్యగా, మావయ్యగా, బాబాయ్గానే ఇస్తున్నాను. అందుకేగా అలా వేయమంది. పల్లె పిల్ల ఏమైంది? ఎక్కడ పల్లె పిల్ల బాబు, అక్కడ ఇంకో హీరోని పెట్టి ఆయనకు కూడా నన్నే తాతయ్యగా చేయమన్నారు. ఇవేంటి మళ్ళీ వచ్చావు? ఈ సినిమాలో నాకు తల్లి క్యారెక్టర్ ఇచ్చారండి. మీకు తల్లి క్యారెక్టర్ అండి. హీరోయిన్ ఎవరు? దాని కూతురండి. నా కూతురు. హీరోయిన్ అంటే ఇంత నాజుగ్గా ఉండాలి. అయ్యో బాబోయ్. బాడీ మెయింటైన్ చెయ్యరు, అందుకే మీరు అడ్రస్ లేకుండా పోతారు. సీన్ ఏంటి? దీన్నేమంటారండి? జనాలు నా పొట్ట కోసం తట్ట కోసం రారు, ఈ ముఖం చూడడానికి వస్తారు. ఆహా రెండు కలిపితే మీ మొహం. ఎవరు మీ నాయనమ్మ? ఇంకా రిటైర్ అవ్వలేదు, ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని చెప్పు. చిక్కొచ్చి పడిందండి. ఏంది? ఈ సినిమాలో మీకు కొడుకు క్యారెక్టర్ ఎవరిని పెడదామా అని ఆలోచిస్తాను. పళ్ళు రాల కొడతా. కొడుకైనా తండ్రి అయినా నేనే. అదిలా ఉంది. 2 క్యారెక్టర్లు నేనే చేస్తా. 2 క్యారెక్టర్లు జనాలు గుర్తుపడతారేమో. ఫస్ట్ కొడుకు కావాలా తండ్రి కావాలా? తండ్రి చేద్దాం సార్. రెడీ సార్. తండ్రి. యాక్షన్. జానకి నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? జానకి నువ్వు లేకుండా నేను బతకలేను. చాలా పీకనొక్కి ఈయన చంపేసేలా ఉన్నారు. చచ్చిపోతండి. ఏంటంటే ఇక్కడ చంపేసేటట్టున్నాడు. ఇప్పుడు కొడుకుది చేద్దాం. యాక్షన్. అమ్మా అబ్బా వచ్చావా నాయనా? ఏమైందమ్మా? ఆ దేవుణ్ణి ఎదిరించేనా నేను కాపాడుకుంటానమ్మా. అమ్మా 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 అమ్మా. అమ్మ పని అయిపోయింది. హీరోయిన్ ఇట్లా. ఈ అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే 4 ఆకతాయిలు వెంట పడుతూ ఉంటారు. మీరు వాళ్ళని కొట్టి ఈ అమ్మాయిని కాపాడాలి. ఓకే. ఏ ఆకతాయిలు అక్కర్లేదు, తర్వాత ఎవరినో పెట్టి చేసుకుందాం. ఓకే. నన్నేం చేయకండి అని నువ్వు ఊర్లోకి రావాలి. ఆడి దగ్గర తిరుగుతున్నావే. యాక్షన్. నన్నేం చేయకండి. నేను కాక సార్ మీరే చేసేలా ఉన్నారు. ఈ తన్మయత్వంలో ఒక పాట. రెడీ సార్. నువ్వు చేయవా డాన్స్? కష్టపడి మూమెంట్ వేస్తున్నా, కనీసం ఒక్క మూమెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. నీ మూమెంట్లు చూడడానికి థియేటర్కి వస్తారు, నేను మూమెంట్ ఇవ్వక్కర్లా. నువ్వు నాకు చెప్తున్నావా?
సినిమాకి ఏం పేరు పెడుతున్నావు? చట్టానికి కళ్ళు లేవని ఆపోజిట్ వాళ్ళు పెట్టారు సార్. మన సినిమాకి చట్టానికి కాళ్ళు లేవని పెట్ట. చట్టానికి కాళ్ళు లేవని పెట్ట. 1997 కి వచ్చేసాం. నా హీరో రోలింగ్ స్టార్ రాబోతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, ఓకేనా? అయ్యో కూర్చేయండి రా కూర్చే. గుర్తుపట్టారా? ఆయన కొడుకుని. రంగనాథం కొడుకు? అవును సార్. నాన్నగారు ఏమయ్యారు? పైకి పోయారండి. నన్ను గుర్తుపట్టారా బాబు? ఓ బొమ్మిడి గారు, మీ పుణ్యమా అని గత 40 ఏళ్లుగా ముసల పాత్రలు వేస్తున్నాను బాబు. ఇక మీద విగ్గెట్టుకోకండి, ఒరిజినల్ గా వచ్చేస్తుంది. ఇది పాత హీరోయిన్. ఏం క్యారెక్టర్? అంటే మీకు అమ్మమ్మ క్యారెక్టర్. మరి హీరోయిన్ ఎవరు? నా కూతురే బాబు. పిలిపి అమ్మా ఓపెనింగ్ సీన్ సార్, జంప్ సీన్ సార్. దూపేడి? డూపు ఎనుకున్నాడు సార్. రమ్మని. డూపు ఎందుకు ఎర్రగుండోని పెడతారు నా సినిమాల్లో? అంటే మీరు ఎర్రగానే ఉన్నారు కదండి. సరే, ఆ పైకెక్కి దూకు. పైకి ఎక్కి జంప్ చేయి. హలో కెమెరామెన్, అది క్లోజ్ చేసుకో. జంప్. అక్కడ జంప్ అయ్యారు కదా. నేను ఇంకోసారి నాకు కనపడకూడదు. పైనుంచి దూకుతున్నాను. ల్యాండింగ్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గుర్రం మీద మీరు హార్స్ రైడింగ్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ గుర్రం మీద ఉన్నారు, తను ఆ గుర్రం మీద ఉంది. విలన్ గారు తీసుకెళ్తున్నాడు. రెడీ. కొమ్మలు జనాలు నమ్మరు. కొమ్మలు ఓపెన్ వెనక నుంచి. రెడీ సార్. లెఫ్ట్ సైడ్ లో బాను, రైట్ సైడ్ లో బాను, అటు సైడ్ గుర్రం. అమ్మాయి ఉంది, అమ్మాయిని పట్టుకోండి, మేమే ఎక్కించుకోండి. ఒక నిమిషం అండి, ఇదేమైనా కారులో ఇంత పెద్ద సీట్ పక్కన కూర్చోండి. లేదండి, వెనకాల కూర్చోవే పోయి. పట్టుకోండి. సూపర్. సరే గానీ ఆపోజిట్ హీరో ఎవరు? ఆపోజిట్ హీరోనా? ఏ సినిమా? ఎముడికి మొగుడు అని ఒక మంచి సినిమా వస్తుంది సార్. మనకి మంచి టైటిల్ పెట్టండి. ఏంటి? యముడే నా మొగుడు. హీరో గారు, మన నెక్స్ట్ సినిమా ఎప్పుడండి? పెళ్ళైందా? అయింది. పిల్లలు ఉన్నారా? ఒక కూతురు. రమ్మను. మాధవి. నెక్స్ట్ హీరోయిన్. పాపా 2006 లో నువ్వే హీరోయిన్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. బాగుంది భాస్కర్. హీరోలకి ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళని చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏజ్ ని డిఫై చేసేసి చేస్తూనే ఉంటారు. అది వెరీ కామన్. అది పాపం హీరోయిన్లు మాత్రం వాళ్ళు మాత్రం పెద్దవాళ్ళు అయిపోతా ఉంటారు. అది మనం కళ్ళతో చాలా మందిని చూసాం. బట్ దాంట్లో మంచి ఫన్ ఎదుర్కొని బాగా చేసాం. ఎంజాయ్ చేశాను భాస్కర్. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని చేయడానికి ధైర్యం కావాలి. చాలా బాగా యాక్ట్ చేశారు భాస్కర్ గారు. ఎవ్రీవన్ అందరూ బాగా చేశారు. మనకు అజార్ కి మీరు పిలిచి తాతయ్య క్యారెక్టర్ ఇవ్వడం, కొన్ని సన్నివేశాలు మీరు నిజంగానే నిజాల నుంచి తీసుకొని మీరు ఇక్కడ ప్రదర్శించారు. వెరీ నైస్. వి ఎంజాయ్డ్ థరోలీ. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. మన శ్యామ్ వాళ్ళ మామయ్యకి ఓల్డ్ ఏజ్ లో యంగ్ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యిందంట. ఇంతకీ ఆ పెళ్లి జరిగిందా, ఆగిపోయిందా? ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీమ్. నమస్కారం బాబు గారు. నమస్కారం మేడం గారు. నా పేరే కనకారావు అండి. ఉద్యోగం పురుష లక్షణం అంటారా? కానీ నాకు ఉద్యోగం వచ్చిన టైంకే వృద్ధాప్యమే మిగిలిందే. అల్లుడు, నా కూతుర్ని చేతిలో పెట్టాను, నువ్వే శుభ్రంగా చూసుకోవాలా. ఈడి పేరే పరకామనండి. నాకు పిల్లనిచ్చిన మామ నాకంటే 5 సంవత్సరాలు చిన్న. తెల్లాసరికి మంతోటి మొదలెడతారు. అదేటో. సరే అల్లుడు, ఇన్నాళ్ళు నేను నా కుటుంబానికి నేనే పెద్ద దిక్కు. ఇప్పుడు నాకన్నా పెద్దవాడవైన నువ్వు అల్లుడుగా దొరుకో. నా కుటుంబంలో నువ్వే పెద్ద దిక్కుగా. నువ్వే కాపాడు అల్లుడు, నువ్వే కాపాడు. కాపాడుతాను కానీ ఈ టైంలో ఎందుకు వచ్చో? ఆశ్రమాకి ఈరోజు శోభనమా? అల్లుడు, నాకు నా భార్య గుర్తొచ్చింది అల్లుడు. భార్య కాదండి, బారు గుర్తొచ్చి పనికి మళ్ళీ అదబా.
ఏదో తీసుకుని ఏదో తాగి సగం పడుకో. అల్లుడు బంగారా బంగారమే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పాలు పాలు తర్వాత తాగుతున్నాయమ్మా. అబ్బా లైట్ లైటా ఆర్పిసి వచ్చేది నాకు బేగా. అబ్బా ఇంకా ఎంతసేపు అక్కడే ఉంటారండి? ఏదో సౌండ్ వినబడ్డది, నీకు వినబడ్డదేట? నాకేం సౌండ్ అనిపించలేదండి. ముందు మీరు లైట్ అర్పు రండి. వచ్చేస్తున్నా. పులే ఏదో వినబడుతుందా? పులే నీలో పార్వతమ్మ గుర్తుందా? అదేరా, సరిగ్గా 40 సంవత్సరాల క్రితం చింత చెట్టు కింద నన్ను చిదిమేసి ఇప్పుడు నీ మనవరాలు వేస్తున్న దాంతో. అబ్బా ఇంకెంతసేపు అక్కడే ఉంటారండి? తొందరగా లైట్ అయిపు రండి. లైట్ అయిపు రావాలా? నీలో పార్వతమ్మ. నా పేరు బరాలమ్మ, గుర్తులేదా? నువ్వెవలమ్మా? అదేరా, చెనక్కాయలు ఇస్తారని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి చెరుకు గడ్డ పిప్ప చేసే గుర్తులేదా? అబ్బా అప్పుడు చేయాల్సిన చేసేసి అప్పుడు అక్కడి వరకు వెళ్ళిపోయారా? ఇంకెందుకు అందు లైట్ అది రండి. ఏమక్క వస్తే ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఏదో మాట్లాడుతున్నారు కానీ నాకేం అర్థం అవ్వట్లేదు. నేను పడుకుంటాను, రండి. చూసారండి, చేయాల్సిందంతా చేసి నడు పడుకుంది. ఊరు బాబు ఆయన దిండు కాదు, నేను పిల్లనిచ్చిన మామ నాన్నది. ఊరే తాగుబోతు కుక్క ఎక్కడో రారా బేగా. అల్లుడు ఏమైంది అల్లుడు? ఏటవ్వడమేట, పిల్లనిచ్చారంటే పిసాచి పెళ్లి చేసు. ఇదేమన్నా రక్తం తాగేతను అంటుంది. అదేమో పార్వత అంటుంది. పార్వత, నా పార్వత. ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఈ రోజు అనకరా. ఇవ్వలో పారు, అది నీకు పెద్ద అవుతుంది అల్లుడు. మరి డైరెక్ట్ నీతోటి మాట్లాడొచ్చు కదా, నాతో ఎందుకు మాట్లాడుతుంది? ఆ రోజుల్లో మాకు పెద్ద గొడవ అయిపోయింది. అప్పటి నుంచి అది నాతో మాట్లాడదు, కొంచెం కోపం. మరి ఎలా చచ్చిపోయింది ఇది? ప్రశాంతంగా గడ్డివామ దగ్గర కూకొని మల్లుడు, ఏమండి దాహంగా ఉంది, ఏదైనా తాగడానికి ఇవ్వండి అన్నది. వెంటనే ఒక సీస తీసి నోట్లో పోసి గొడవ తాగబెట్టని చచ్చిపోయా. పడుకోరా, శేష సీత అయితే చచ్చిపోద్దా? తర్వాత తెలిసింది అది ఎండ్రిని చేస్తానే. నీ అబ్బా, నువ్వు భయపడకు, బాధపడకు. వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతుంది అంటాను కదా. నాకు తెలిసిన పోతల మధ్య వాడు అన్నాడు, పిలిపిద్దాం. అరే రాంపోతు, ఏదండి మొక్క నంచు. బాబు పెళ్ళి అయినప్పుడు నీ సుఖం లేదు, దాంట్లో ఏదో దెయ్యాలు పడతానే చూడు బాబా. ఉందిరా ఉంది. ఆ అమ్మాయి మనసులో సైతాన్ తాగుంది. సైతాన్ కాదు, నా లవర్ లో. రా బాలిక, ఈ కన్య మా మను కన్య కాదు. ఎవరు నువ్వు? నాన్న కొరియన్ అలివేలు. ఏంట్రా పార్వత అన్నావు, తమిళ మాట్లాడుతుంది. అవును తోలుకురా ఆయన. నా తాలూకే. ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపో. పోవా? నువ్వు ఎలా పోవే? గురుగారు ఈ 10 రూపాయలు గుచ్చుకోండి. కనకారావు, నీ పిల్లను తీసుకుపో. పోయింది. నిగా ఇప్పుడు చెప్తాను ముసలాడు తడాక ఏట. రే రాంపోతు, ఇది ఎవరో వెళ్ళిపోయింది అన్న. రాంపోత అంటుందా? నా పేరు శాంతిరా. శాంతి నా ఖాతాలో లేదు కదా. తప్పుడు తప్పుగా అనుకోకండి, అది నా తోదుకే. ఎలాగా వదిలించా? ఈ కూతురు మీరు ఎందుకు వచ్చింది? వదిలించి వెళ్ళా. మంత్రాలు నాకు రావు. నేను వదిలించలేను ఆయన, నేనట్టు వదిలించలేను. రే రాంపోతు, ఇప్పుడు ఆ దెయ్యాన్ని ఎలాగో వదిలించాలో, ఆ ముసలోడికి శోభనం అయ్యిందో లేదో, ఇతను కేరళ భాష నేర్చుకుని వస్తా రాదు. ఇది కావాలంటే సీన్ 2 మళ్ళీ కలుద్దాం.
నాగబాబు సార్. ఓకే శ్యామ్, పర్వాలేదు, రీజనబుల్లీ గుడ్, కీప్ ఇట్ అప్, గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, కాన్సెప్ట్ బాగుంది, మంచి ఆర్టిస్టులు మీరు, చెయ్యగల సత్తా ఉంది, బట్ రావట్లేదు స్టేజ్ దాకా. ప్లీజ్ అది మాత్రం కొంచెం చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ జడ్జెస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ, గుడ్ జాబ్. నిన్నటి ఫటాఫట్ ఫన్ రౌండ్ ఎంజాయ్ చేశారు కదా, అయితే లెట్స్ బిగిన్ టుడేస్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సో జడ్జెస్, ఫస్ట్ రాబోయే టీమ్ భాస్కర్ అండ్ ఫైమా. సో గెస్ట్ చేసే వాళ్ళు నా రైట్ లో ఉండాలి అండ్ సైకిల్ చేసే వాళ్ళు నా లెఫ్ట్ లో ఉంటారు. ఇది ఒక పాట, ఇది ఒక పాట. స్నేక్ షేక్ 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 స్నేక్ స్నేక్ సాంగ్. మీరు పాటని కరెక్ట్ గా పాడాలి. స్నేక్ స్నేక్ దుబాయ్ లో షేక్ షేక్. ఓకే, పాట చెప్పాను కదా, లేదు లేదు లేదు, పాట అదే లేటెస్ట్ సాంగ్. పూర్తిగా పాట పాడాలి. ఆ పాట నాకు రాదమ్మా, పాట అయితే తెలుసు. ఏం పాట అది? కరెక్ట్ గా చెప్పానమ్మా. ఓకే, ఇది ఉంచుతాం, మిగతా వాళ్ళకి పర్ఫెక్ట్ చెప్పారు అనుకో కొంచెం ఆ డౌట్, అందుకని నీకు ఉంచుతాం, క్యాన్సిల్ అవ్వాలి, బెనిఫిట్ అవుట్ అవుట్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. సో జడ్జెస్, నెక్స్ట్ ఎవరు? రోహిణి. పాటనా సాంగ్? ఇది వచ్చి డైలాగ్. డైలాగా? డైలాగ్ బాలయ్య బాబు హిట్ కొట్టడం. కూర్చోవడం, నా పక్కన సీటు. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వరు, అది చాలా కష్టం అండి. అండ్ ఫైనలీ సర్ప్రైజింగ్ షామెన్ టీమ్. ఇది వచ్చి సినిమా పేరు. ఎముడు ఎముడురా? వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్తున్నారు. పైన ఇంద్రలోకమా, యమలోకమా? 5 సెకండ్ వర్డ్ చెప్పురా. 4 నరకడం, 3 నరకం, 2 పడుకోవడమా? 1 టైమ్స్ అప్. నగరం నిద్రపోతున్న వేళ. మా స్కిట్ సూపర్ సరిపడి మాది నాటకంలో ఉంటుంది, స్కిట్లు కదా చెప్తే సరిపోయిందమ్మా. శ్యామ్, అది నరకం కాదు, నగరం. సో జడ్జెస్, ఈ ఎపిసోడ్ డిసిషన్ తో రెడీగా ఉన్నారా? Yes. రైట్, టీమ్ లీడర్స్ వచ్చేయండి. టీమ్ లీడర్స్ రెడీ? లెట్స్ బిగిన్ విత్ సర్ప్రైజింగ్ షామెన్ టీమ్. ఇంద్రజ గారు, సనాతన్ ధనరాజ్ అండ్ టీమ్. ఇంద్రజ గారు, తాగ్బుతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. నాగబాబు సార్, రాకెట్ రాఘవ అండ్ టీమ్. నాగబాబు సార్, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఇంద్రజ గారు, ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. నాగబాబు సార్, సార్ ఇప్పుడే 50,000 కోసం కొత్తగా కుట్రలు జరుగుతున్నాయి సార్. మా టీం గెలిపినా పర్లేదని చెప్పి శ్యామ్ని కానీ రాఘవాన్ని గెలిపిద్దాం చెప్పి మొత్తం మేము వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. వాళ్ళు గెలిచారు అనుకోండి, అప్పుడు మేము 3 గెలుస్తాం కదా. విన్ అవటానికి ఏ పని చేయొచ్చు, దమ్ము అంతే. 50,000 రేస్ ముందుకెళ్తుంది అండ్ కంగ్రాచులేషన్స్. సో జడ్జెస్, ఫస్ట్ ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్స్ ఎవరు? భాస్కర్. So judges, 1,000 rupees for best punch goes to రామ్ ప్రసాద్. సాఫ్ట్వేర్ చెప్పింది బాబు, ఏం జాబ్ చేస్తుంటా? సాఫ్ట్వేర్ సార్. శాలరీ ఎంత? 90 చిల్లర. ఎంత మిగులుతుంది మొత్తం? చిల్లర మిగులుతుంది సార్. సాఫ్ట్వేర్ నువ్వు. best performer of the day, 5,000 rupees goes to భాస్కర్ గారు. ఈ 12 ఏళ్ల జబర్దస్త్ లో నన్ను పర్ఫార్మ్ గా గుర్తించారా?
best write-up, 5,000 rupees goes to ధనాధన్ ధనరాజ్. last and final ga 5,000 rupees to the best kit of the day goes to Otto. సో ఇప్పుడు రామ్ ప్రసాద్ 3 కొట్టాడు, ముగ్గురు వచ్చేసి ధనరాజు 2, రోహిణి 2 అండ్ భాస్కర్ 2. సో ధనరాజు, రోహిణి, భాస్కర్లు ఎవరైనా సరే ఇంకొకటి కొడితే అప్పుడు 3-3 ట్రై అవుతుంది. అప్పుడు 1 more ఎపిసోడ్ లో ఈ ఇద్దరికి ఒకటి ఆలోచిస్తున్నాం. అది ఎవరైతే కొడతారో వాళ్ళకి ఇస్తాం. అప్పుడు కూడా ట్రై వచ్చింది అనుకోండి, అచ్చబొమ్మేసి ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు నిజమైన ఛాలెంజ్ ఏంటంటే 3 మీరు కొట్టారు కాబట్టి మీ స్థానం మీరు కాపాడుకోవడానికి ఇంకా బాగా ఇక్కడ చేయాలి. ఒక కుట్ర చేయొచ్చు ఇంద్రజ గారు. కుట్ర ఏంటంటే వీళ్ళు ఎవరైనా సరే రాఘవ గారిని గెలిచాడు అనుకోండి, ఆటోమేటిక్ రామ్ ప్రసాద్ అవుతాడు. సో 50,000 రూపీస్ ప్రైస్ మనీ కొట్టడానికి జస్ట్ 1 more ఎపిసోడ్. yes sir. బట్ డోంట్ రిలాక్స్. 1 lakh కొట్టడానికి ఇవన్నీ కౌంట్ అవుతాయి. మళ్ళీ రోహిణి 2 కౌంట్ అవుతాయి మీవి. అప్పుడు రామ్ ప్రసాద్ కి 3తో అయిపోయాడు అనుకో, అతను గాయబ్, మీరు ఎవరైనా రావచ్చు. Correct. సో 1 lakh ఛాన్స్ కూడా ఉంది ఇంకా రెడీ. సో మొత్తానికి మే ద బెస్ట్ టీమ్ విన్. Yes. సో ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.